ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వటం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీరు లైక్ ఇవ్వటం వల్ల మీకు ఎటువంటి డబ్బులు ఖర్చు ఉండదండి, నెట్ కూడా అవ్వదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక మీ కష్టాలు సమస్యలు తీరక ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే గురువుగారిని వెంటనే సంప్రదించండి ఫ్రెండ్స్. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మాకున్న సమస్యలన్నిటికీ కూడా గురువుగారు మంచి పరిష్కారం చూపించారండి. మా సమస్యలు అనేవి తీరావి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం చెప్పించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన దుర్గమ్మ తల్లి సందేశం. ఇంకా మన అమ్మ మనతో ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీకు ఇది ఒక పరీక్షాకాలమనే చెప్పాలమ్మా. ఎందుకో తెలుసా తల్లి, నీకు బాగా తెలిసిన స్త్రీ నీ మీద పగబట్టింది. నీ జీవితాన్ని సర్వనాశనం చేయటానికి రెడీగా ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా. అసలు ఆమె ఎవరు, ఏం చేయబోతుంది, ఎందుకు అసలు నీ మీద కుట్రలు పన్నుతుంది? ఆమె పన్నే కుట్రలు తెలుసుకుని నువ్వు తిప్పి కొట్టే సమయం వచ్చేసిందమ్మా. చెప్పాను కదా, ఇది నీకు పరీక్షాకాలం, కొంచెం శోధనా కాలం కూడా. ఈ పరీక్షను నువ్వు గుండె నిబ్బరంతో ధైర్యంతో ఎదుర్కోవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే నీ పరిస్థితి అలా ఉంది. అందుకే తల్లి, జాగ్రత్తగా ఉండు అనైతే నీ దుర్గమ్మని నిన్ను హెచ్చరిస్తున్నాను. మనసులో ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా నీ దుర్గమ్మ తల్లి అందించే సందేశాన్ని జాగ్రత్తగా వినమ్మా. నీకోసం మాత్రమే ఈ సందేశం. అసలు దుర్గమ్మ తల్లి ఎందుకు ఇలా చెబుతుంది అని ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోబిడ్డా. నువ్వైతే ప్రతి అడుగులోనూ, ప్రతి క్షణము కూడా, ప్రతి చోట కూడా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది తల్లి. నువ్వు ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు తల్లి. కాబట్టి ఈ అమ్మ మీద నమ్మకంతో నేను చెప్పేది వినమ్మా. రాబోయే 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ విధంగా చెప్పాలి అంటే, ఈ స్త్రీ నీ మీద చాలా అంటే చాలా పగపట్టి ఉంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి కదా. ఆమె వల్ల నీకు ఏం జరగబోతుందో ఈ దుర్గమ్మ తల్లిని నీకు వివరించబోతున్నానమ్మా. ఆ స్త్రీ ఎవరు, ఎక్కడ ఉంటుందో కూడా నీకు తెలియజేయబోతున్నాను. ఎందుకో తెలుసా? ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదమ్మా. నీకు బాగా తెలిసిన వ్యక్తి, నీతో ఉన్న వ్యక్తి, నీ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇలా చేస్తుంది అంటే నువ్వే ఆశ్చర్యపోతావు. ఎందుకు ఇంత మంచి స్త్రీ ఎలా చేయబోతుంది అని నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు. కానీ దానికి కారణం కూడా ఉందమ్మా. నువ్వు తప్పకుండా ఆ కారణం ఏమిటో తెలుసుకుని తీరవలసిందే. ఆ యొక్క స్త్రీ కుట్రల నుంచి నువ్వు బయటపడాలమ్మా, తప్పించుకోవాలి. నిన్ను ఎలాగైనా సరే సర్వనాశనం చెయ్యాలి అని కంకణం కట్టుకుని కూర్చుంది. నీ జీవితాన్ని సర్వనాశనం చెయ్యాలి అని కాచుకుని కూర్చుంది. అయితే ముఖ్యంగా నువ్వు తెలుసుకోవలసిన విషయం కూడా చాలానే ఉంది. ఇది వింటేనే దానికి మూలమేమిటో నీకు అర్థమవుతుందమ్మా. అందుకే జాగ్రత్తగా వినమని చెబుతున్నాను తల్లి. అయితే నీ విషయానికి వస్తే, శ్రమ పడటం, కష్టపడటం, రేయింబవళ్ళు కష్టపడి అభివృద్ధి చెందాలి అని ఎంతో కష్టపడుతున్నావమ్మా. నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. జీవితంలో ఎదగాలి, పైకి రావాలి అని చూస్తూ ఉంటావు. అయితే ఈ ఒక్క 2 రోజులు కూడా నువ్వు చాలా ఓర్పుతోటి, సహనంతోటి గడపవలసిన సమయం తల్లి. నిదానంగా ఉండు తల్లి. ఎందుకంటే ఇప్పుడు సమయం నీకు అనుకూలంగా లేదు. ఈ యొక్క 2 రోజులు కూడా నీపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నీకు మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశం కూడా ఉందమ్మా.
కనుక నీ దుర్గమ్మ తల్లి చెప్పే సందేశం చాలా ముఖ్యమైనది. అంతేకాదు, ఒక హెచ్చరికని తీసుకో. నీ సమయం బలహీనంగా ఉంది కనుకనే ఆ స్త్రీ నీపై విచ్చలవిడిగా రెచ్చిపోవటానికి రెడీ అయిపోయింది. ఇలాంటి దుష్టశక్తులు, చెడు అభిప్రాయం, చెడు బుద్ధి ఉన్నవాళ్ళు ఒక మనిషి మీద పనిచేస్తున్నాయి అంటే వారి సమయం బలహీనంగా ఉన్నప్పుడు, వారి పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి దుష్టశక్తులు చేయి కొంచెం పై చేయిగా పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండమని నీ దుర్గమ్మని చెబుతున్నాను. చూడు తల్లి, ఈ 2 రోజుల్లో వారి వల్ల నీకు కష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ అవకాశం ఎక్కువగా ఉంది. చిన్న చిన్న విషయాలకి తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉన్నావు. అది చిన్న మాటైనా నీ మనసుని ఎంతగానో గాయపరుస్తుంది. దానికి ఫలితంగా చీటికి మాటికి కోపానికి గురవుతూ ఉన్నావు. నీలో సహనం పూర్తిగా నశించి ఆ కారణం చేత ఇతరులపై విరుచుకుపడుతూ ఉన్నావు. నీలో సహనం పూర్తిగా నశించిపోవటం వలన ఇతరులతో గొడవలు జరుగుతూ ఉన్నాయి. నీకు ఒక చిరాకు అనేది వచ్చేసిందమ్మా. ఎందువల్ల ఆ చిరాకు అంటే ఒక అసహనంతో కూడుకున్నది. అవన్నీ కూడా ఎక్కువవుతున్నాయి. అందువల్లే చిరాకు అనేది ఎక్కువవుతుందమ్మా. ఇప్పటికే నీ జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. నీ విషయంలో ఇవి మొదలయ్యే ఉంటాయి కదా. ఒక్కసారి నువ్వే ఆలోచించుకమ్మా. నీకు ఈ పరిస్థితులు తలెత్తాయా లేదా నీకే అర్థమై తీరుతుంది. కనుక ఆ పరిస్థితులకి కారణం ఏమిటో తెలుసుకో. నువ్వు ఎలాంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎలాంటి ఆవేశం పడవద్దు. నువ్వు దిగులు పడవద్దు, నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే నువ్వు ఎంతో స్వచ్ఛమైన మంచి మనసున్న ఈ దుర్గమ్మ బిడ్డవి. కానీ ఒక్కొక్కసారి గ్రహాలకి అనుకూలంగా మన సమయం బాగోనప్పుడు ఇతరులు చేసే కుట్రల వల్ల ఒక్కొక్కసారి నీ సహనం దెబ్బతింటుంది. అందువల్ల నీకే తెలియకుండా నీలో అసహనం పెరిగిపోయింది. చిరాకు ఎక్కువైపోయింది. ఎవరితో మాట్లాడినా సరే తిట్టేద్దామా కొట్టేద్దామా అన్నట్టు వారిపై విరుచుకుపడుతున్నావు. ఒక్కొక్కసారి మంచివారి మీద కూడా నువ్వు చిరాకు పడుతున్నావమ్మా. నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది. మార్పు అనేది మంచిదై ఉండాలి, కానీ చిరాకుగా నీ మనశ్శాంతి పోగొట్టేదిలా ఉంటే ఎలా తల్లి? కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి, ఇరుగు పొరుగుతోటి, ఉద్యోగం చేసే చోట సంబంధాలు దెబ్బతీసే ప్రవర్తనని నువ్వు మార్చుకో. ఎంత కోపం వచ్చినా సరే నువ్వు నీలో దాచుకో. సహనంగా ఉండు. ఈ సమయంలో నువ్వు బాగా గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో అమ్మా. నీ నోటిని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు. నీ మనసుని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించమ్మా. ఈ నెలలో నీకు కొన్ని గొడవలు వచ్చి వెళ్ళిపోయాయి కదా. ఇక 2 రోజులు నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. వచ్చే ఉగాది వరకు కూడా నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాటల వల్ల ఇతరులతోటి లేనిపోని అపార్థాల వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాదనలకు దిగటం, ఇతరులని విమర్శించటం పూర్తిగా మానేసే తల్లి. ఇలాంటి వాటికి దూరంగా ఉండు తల్లి. చూడమ్మా, నువ్వు మౌనంగా ఉండటమే నీకు శ్రీరామ రక్ష. అనవసరమైన చర్చల్లో నువ్వు దూరవద్దు. అవసరం ఉంటేనే నువ్వు మాట్లాడు. అనవసరమైన మాటలకి దూరంగా ఉండు. అదంతా ఎందుకు? నువ్వు మౌనంగా ఉండిపో. ఎందుకో తెలుసా తల్లి, నువ్వు చేసే పని మంచిదైనా సరే అది ఇతరులకి చెడుగానే కనిపిస్తుంది. నువ్వు మంచి ఆలోచనలతో ఉంటున్నా ఇతరులు నిన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటున్నారు. బంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. స్నేహాలు దూరమయ్యే అవకాశం ఉంది. కనుక అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఆచితూచి అడుగువేయి తల్లి. ఆచితూచి మాట్లాడు. జాగ్రత్తగా ఉండు. నీ పరిస్థితి ఇలా ఉంది కనుకనే. దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్ని అవమానకరమైన సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉందమ్మా. నలుగురిలో నువ్వు తలదించుకునే పరిస్థితి రావచ్చు. లేదంటే నీ గౌరవ మర్యాదలు దెబ్బతినవచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో, ముఖ్యంగా ఈ 2 రోజులు నువ్వు చాలా మౌనంగా ఉండు తల్లి. ఈ 2 రోజులు దాటిపోతే ఉగాదిలోపే నీకు అంతా మంచిగా ఉంటుంది. కొత్త సంవత్సరం నీ జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి తల్లి. కనుక వీలైనంత వరకు తక్కువగా మాట్లాడు. వివాదాలకి దూరంగా ఉండు. నీకు ఇదొక్కటే మార్గం తల్లి. అలాగే నువ్వు పనిచేసే చోట ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు కదమ్మా.
నీ ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు. పనిచేసే చోట నీకు మార్పు కనపడవచ్చు. అయితే ఈ దుర్గమ్మ తల్లి నీకు అన్నీ కూడా సానుకూలంగా ఉండేలా చేస్తానమ్మా. దేనికి కూడా నువ్వు ఆందోళన చెందవద్దు. పనిచేసే చోట పనిభారం పెరుగుతుంది కానీ నీకు లాభాలు ఎక్కువగా కనపడటం లేదు. నువ్వు ఎంతో కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు కానీ ప్రయోజనం కానీ డబ్బు పరంగా లాభాలు కానీ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి కదూ. మాట పట్టింపులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది కనుక నువ్వు చేసే పనిలో తప్పులు వెతుకుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఇక ఉద్యోగం మానేద్దామా అనే మానసిక పరిస్థితికి వచ్చేసావు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయమ్మా. కాబట్టి కొంచెం మౌనంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నీ పరిస్థితి కొంచెం బలహీనంగా ఉంది కాబట్టే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ చెడు జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే నీ మనసు కలత చెందుతుంది. నాకు ఇది వద్దు, వదిలేద్దామా, వేరే ఏదైనా పని చూసుకుందామా, ఈ ఉద్యోగం నేను చేయలేను, ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అనే ఆలోచన కూడా నువ్వు వచ్చేస్తున్నావు. అందుకే తల్లి ఓర్పుతోటి సహనంతోటి ఉండమ్మా. ఓర్పు సహనం నశించే కొన్ని సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంటే అక్కడ లాభాలు లేకపోతే దిగులు పడిపోయి నిరుత్సాహపడిపోతున్నావు. రావలసిన డబ్బులు సరైన సమయానికి చేతికి అందకపోవటం వలన, లాభాలు లేకపోవటం వలన నీ మనసుకి కష్టంగా ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వేం చేస్తావు? ఇలాంటి సమయంలో కొత్తగా ఏదైనా కొనటము, ఏదైనా తీసుకోవటము ఏమీ చేయవద్దు. ఎందుకంటే నీకు ముందే డబ్బు విషయంలో కొంచెం ఇబ్బంది ఉంది కదా. మరి అలాంటప్పుడు ఇటువంటివన్నీ కొని ఎందుకు ఇబ్బంది పడతావు చెప్పు తల్లి. అనవసరంగా నీ మనసుని చిరాకు పెట్టుకోకుండా, నీ వాళ్ళ మీద గొడవ పడి దూరం చేసుకోకుండా. నీ మనసు కల్మషం లేనిది తల్లి. కానీ ఈ పరిస్థితుల ప్రభావం వల్ల, ఈ ఒత్తిడి వల్ల నీకు కోపం, చిరాకు అనేవి వస్తున్నాయి. కావాలి అంటే నువ్వు గమనించుకో తల్లి. నీ మనసు ఒత్తిడి ఎలా ఉంది అంటే దీనివల్ల నిన్ను కుదురుగా కూర్చోనివ్వటం లేదు, కడుపు నిండా తిండి తిననివ్వటం లేదు. దాని వలన మనసులో కోపం వస్తే ఎవరు అందుబాటులో ఉంటే వారి మీద చూపించేస్తున్నావు. అలా చూపించేస్తే వాళ్ళు ఊరుకోరు కదమ్మా. అన్ని బంధాలు దెబ్బతింటాయి, బంధుత్వాలు దూరమైపోతాయి. కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకోవటమే కాకుండా నీ యొక్క ఆవేశం కూడా తగ్గించుకోవాలి. నీపై మరింత ఒత్తిడి పెరిగి నీకు మరింత చిరాకు పెరిగి నీకు ప్రశాంతత లేకుండా నిన్ను ఊపేస్తూ ఉంటుంది. అల్లాడిపోతున్నావు తల్లి. దానివల్ల ఎవరో ఒకరి మీద నీ కోపాన్ని చూపించాలి, లేకపోతే నీ మనసు స్థిమితం ఉండటం లేదు. అందువల్లే నువ్వైతే ఇలా మాట్లాడేస్తున్నావు. దానివల్ల ఇప్పుడైతే కొత్త ముప్పు రాబోతుంది. కోరి కోరి కష్టాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్లవుతుంది. ఇందులో నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు పురుషులు ఎవరైనా కానీ అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతగానో ఉందమ్మా. అలాగే స్త్రీలకి దూరంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. చెప్పాను కదమ్మా, ఇది నీకు పరీక్షాకాలం. అపార్థాలు పెరిగిపోతున్నాయి, అవమానాలు ఎక్కువవుతున్నాయి. కనుక కొంచెం అప్రమత్తంగా ఉండు. చూడు తల్లి, ఏదో ఒక రూపంలో నీపై నిందలు పడుతున్నాయి కనుక వాటిని కూడా నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది కదా. నువ్వు చేయని తప్పులకి నీపై అభాండాలు కూడా వేస్తున్నారు కదా. ఒక స్త్రీ మూలంగా నిందలు వచ్చే అవకాశం ఉంది కనుక నువ్వు పనిచేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు కావచ్చు, నీ బంధువుల్లో ఎవరైనా కావచ్చు, స్నేహితుల్లో ఎవరైనా కావచ్చు, పరిచయం లేని వ్యక్తి ఎవరైనా కావచ్చు. వారి మాటల వలన నువ్వు ఎంతో తీవ్రమైన వేదనకి మానసికంగా గురి కాబోతున్నావు. ఇక పెళ్ళైన మగవారు ఎవరున్నారో పరాయి స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ విధంగా చెబుతున్నాను అంటే మీ భాగస్వామికి మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక బయట స్త్రీలను కలుసుకోవటం, బయట స్త్రీలతో మాట్లాడటం కారణం అనేది జరుగుతుంది కనుక వారి నుంచి వచ్చే పుకార్లు జరుగుతాయి కనుక ప్రతిదానికి కూడా నువ్వు దూరంగా ఉంటే, పరాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే తప్పకుండా ఉండాలి తల్లి. హద్దుల్లో ఉండి మాట్లాడాలి. ఇది నీకు చాలా చాలా అవసరం. అతి చనువు ఇవ్వకు, అబద్ధాలకు తావివ్వకు. ఎందుకంటే అబద్ధాలు, అతి చనువు అనేది జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి. తదుపరి ఈ విషయాల్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. నువ్వు హద్దుల్లో ఉండటం చాలా ముఖ్యం. ఎవరికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వకమ్మా. ఇది నీకు హెచ్చరిక.
ఈ దుర్గమ్మ తల్లి నిన్ను హెచ్చరిస్తుంది. ముఖ్యంగా కేవలం స్త్రీల వల్లే తల్లి. ఉదాహరణకి ఇంట్లో అత్త వల్ల కావచ్చు, తోడికోడల వల్ల కావచ్చు, ఆఫీస్లో తోటి ఉద్యోగితో కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగుతో కావచ్చు. కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా మెలగాలమ్మా. చిన్న చిన్న విషయాలు పెద్దగా అవి అతిపెద్ద శత్రుత్వం తెచ్చే అవకాశం ఉంది. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుని విడిపోయే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా. ఈ శత్రుత్వం వల్ల నీ ప్రశాంతతనే పోగొట్టుకుంటావు. నీ గౌరవానికి భంగం కలుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్త్రీతో కూడా నువ్వు అగౌరవంగా నడుచుకోవద్దు. వారిని గౌరవించు. వారికి దూరంగా ఉండటం నేర్చుకో. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అనవసరమైన విషయాలు చర్చించవద్దమ్మా. ఈ ఒక్క విషయం దాటేస్తే నువ్వైతే పెద్ద గన్నం నుంచి బయటపడిపోతావు. ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే నువ్వు గతంలో సరదాగా అన్నమాటో, కోపంలో అన్నమాటో, మనసులో ఎలాంటి కక్ష లేదు, ఎలాంటి కుట్ర లేదు, కానీ నువ్వు ఏదో కోపంలో చిరాకులో అనేసావు. ఆ మాటని వారు నేరుగా పట్టుకుని, ఆ మాటను వారు అదే పట్టుకుని నీ మీద కక్ష కట్టారు. నిన్ను ఎలాగైనా నలుగురిలో అవమానపరచాలి అని చూస్తున్నారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను ఎలాగైనా సరే వారిని పతనం చూడాలి. వారిని అదును చూసి వారికి దెబ్బ కొట్టాలి. ఏదో ఒక రకంగా డబ్బు పరంగా కానీ, పేరు ప్రతిష్టల పరంగా కానీ ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అని చూస్తున్నారు. చాలా కక్ష కట్టి పగపట్టి వారైతే నీ పతనానికి కాచుకుని కూర్చున్నారమ్మా. నీ దగ్గర ఏదైనా మైనస్ పాయింట్ దొరుకుతుందా? దాని ద్వారా నిన్ను పతనం చేయాలి అని చూస్తున్నారు. నిన్ను సర్వనాశనం చేయడానికి రెడీగా కూర్చుని ఉన్నారు. కనుక జాగ్రత్తగా ఉండు తల్లి. ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు. అలాంటి స్త్రీ ఎవరు? నువ్వు ఏదో పొరపాటుగానో సరదాగానో ఒక మాట అన్నందుకు అనేసావు. కానీ ఆ తర్వాత నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది కదా. నీ మనసు నీకు బుద్ధి చెప్పి ఉంటుంది కదా, ఆ మాట అనకుండా ఉండవలసింది కదా అని. అక్కడ నలుగురు ఉన్నారు కదా, తన మనసు నొచ్చుకుని ఉంటుంది కదా, నొప్పి కలిగి ఉంటుంది కదా, బాధపడి ఉంటుంది కదా అని నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. అలాంటి స్త్రీ ఎవరో తెలుసుకో తల్లి. తెలుసుకుని వెంటనే వెళ్ళి వారిని క్షమాపణ కోరు. అంతా మన్నించేస్తుంది. పొరపాటుగా అన్నాను అని చెప్పు. తప్పుని ఒప్పుకోవటం ఎలాంటి అవమానం కాదమ్మా. కనుక నీ మంచి కోసమే చెబుతున్నాను. నీ తప్పు ఉంటేనే తగ్గు తల్లి. నీ తప్పు లేకపోతే ఏమాత్రం తగ్గవద్దు. నువ్వు చేయవలసింది ఏమీ లేదమ్మా. కేవలం ప్రతిక్షణము కూడా దైవనామం జపిస్తూ ఉండు. ఈ దుర్గమ్మ తల్లి నామాన్ని జపిస్తూ ఉండు. దీపం, ధూపం, నైవేద్యం ప్రతిరోజు కూడా ఇవి నీ పూజలో భాగంగా కావాలి. ఒకవేళ నీకు పూజ చేయటం కుదరకపోయినా నా నామజపం చేసినా చాలమ్మా. నువ్వు కష్టాల్లో ఉన్నావు అని నిన్ను హెచ్చరిస్తున్నాను. నా సందేశాల రూపంలో నీకు ఎన్నో తెలియచేస్తున్నాను. శుభవార్తల గురించి తెలియచేస్తున్నాను. జాగ్రత్తలు తెలియచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా నిన్ను హెచ్చరించి జాగ్రత్తగా ఉండమని చెబుతున్నానమ్మా. నీ దుర్గమ్మ తల్లి ఏది చెప్పినా నీ మంచి కోసమని తెలుసు కదమ్మా. నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ ఉగాదిలోపే నీకు నా దర్శన భాగ్యం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది నిన్ను వరించబోతుందమ్మా. చక్కగా ఈ ఉగాది పండుగ నీ కుటుంబ సభ్యులతోటి సంతోషంగా చేసుకుంటావు. నువ్వు చేయవలసిందల్లా ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండమ్మా. ఉగాది నీ జీవితంలోకి కొత్త రుచులు, కొత్త సంతోషాలు తీసుకురాబోతుంది. నువ్వు చేయవలసిందల్లా ఒకటే బిడ్డ. ఉగాది రోజున నాకు నైవేద్యం పెట్టమ్మా. లేదంటే నైవేద్యం పెట్టు. అది కుదరలేదు అనుకుంటే సలివిడి, వడపప్పు, పానకం కింద నాకు నైవేద్యం పెట్టమ్మా. నేను ఎంతో సంతోషపడతాను. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. ఈ తల్లి దుర్గమ్మ తల్లి ఎప్పుడూ కూడా నిన్ను రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటాను. ఈ ఉగాదిలోపే మంచి జీవితాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాను. మీ జీవితం చాలా సంతోషాలతోటి నిండిపోబోతుంది తల్లి. నిర్లక్ష్యం చేయకుండా ఈ 2 రోజులు నేను చెప్పింది జాగ్రత్తగా పాటించావు అంటే నీ జీవితం ఎంతో సంతోషంగా, సుఖమయంగా ఉంటుందమ్మా. నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా నీకు ఉంటుంది తల్లి. జాగ్రత్తగా సంతోషంగా ఉండు అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి.
ఫ్రెండ్స్, ఉగాది రోజున అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు వీలు కుదరలేదు అంటే చలివిడి, వడపప్పు, పానకం అయినా సరే అమ్మవారికి దండం పెట్టుకోండి. అలా చేయడం వలన అమ్మవారి మనల్ని చల్లగా చూస్తారండి. అమ్మవారి అండదండలు అనేవి మనకు ఉంటాయి. కాబట్టి ఇలా ఉగాది రోజున ఈ విధంగా చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.